అలా అబ్బాయి కాదు కాదు కిడ్నాప్ చేసిన 10 లక్షలు ఇచ్చేట్లు అబ్బాయి చెప్పిన గొడవ చేసి ఇంటికి వచ్చి మా పిల్లలు మాకు వచ్చి 10,000 ఇస్తామంటే 10,000 ఇచ్చుకోళ్ళు తీసుకుపోయారు. నాకు అప్పటి కానీ వాళ్ళు ఇక నేనే ఉంచుకున్నా ఉంచుకోమని ఇచ్చేది. ఇప్పుడు ఏం చెప్తారు ఏం చెప్తారు? ఇగో మొన్ననే పెద్ద లుల్ అయింది. లుల్ అయితే 10,000 కట్టారు, 10 లక్షలు ఇచ్చారు, తోలుకొని మొన్న ఖర్చు పెట్టుకున్నా ఆయన. ఇంకా కిడ్నాప్ చేసినా పంపించిన మాకు అయ్యో 10 లక్షలు కొన్ని పైసలు నాశనం చేసిన ఇప్పుడు 10 లక్షలు తీసి ఇగో జైలుకి పట్టించారు. జైలుకి పోయినా జైలుకి పోయి వచ్చిన ఇంత పెద్దగా అయిండు. మరి నేను జైలు పట్టించారు. మర పట్టుకొచ్చి ఎందుకు ఖర్చు అయిపోయినాయి. వాళ్ళ ఖర్చు వీళ్ళ ఖర్చు తీసుకుంటాం. తీసుకున్నా నేను తొలకపోతే చేస్తాం. కిడ్నాప్ చేస్తాం. అని చేస్తాం. పైసలు ఇచ్చేసిన పోలీసులకు ఇచ్చిన పోలీసులు తీసుకుంటాం రా. కిడ్నాప్ చేసి తీసుకుంటాం. తీసుకున్నాం మళ్ళా పోలీసులు పట్టించిన అయిపోయింది. మళ్ళీ చేయాలరా. కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసిన ఇప్పుడు సన్నా కిడ్నాప్ చేసుకున్నా తీసుకున్నా అయిపోయింది. ఇంకే మరి ఇట్లా అందరు కిడ్నాప్ చేసుకుంటాం తీసుకుంటాము. అదే పని మాది. పోలీసులకు సగం మాకు సగం అంతే. అందుకే తీసుకుంటాం రా. అన్ని తీసుకుంటాం. ఏం బాగా మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది పైసలు అయ్యమని ఇచ్చారు. ముట్ట చేసిన పోలీసులు సగం ఇచ్చిన కొట్టారు. అవురా నిన్ను తోలుకొచ్చిన లోన్ ఏమని తోలుకొచ్చిండు? అవురా మళ్ళీ కిడ్నాప్ పైసలు ఇచ్చినాక ఓన్ చేయాలి. ఎందుకు కిడ్నాప్ చేసినా పైసలు లేవు వాళ్ళు ఇస్తారా? పక్క జాస పెట్టాలా కొడుకు కాదు అయితే
ఎవరమ్మానండి ఎవరు కట్టింది నేను ఎందుకు మరి నేను నా మనిషిని కాదా నేను భూమి ఉండద్దా ఎవరు కట్టిన రోజు కిడ్నాప్ చేయమన్న రోజు అందాను ఇలా నువ్వే ఎప్పుడురా మరో రోజు కట్టరా మన ఏం రోజు వాళ్ళు పైసలు చేయగానే పోలీసులు పార్టీ వచ్చిన 5 లక్షలు చూసుకున్నా ఇన్ని అలా అయ్యేవాక అప్పయిపోయినా ఇంటికి వచ్చిందండి కిడ్నాప్ బుక్ ఎవడు కళ్ళు పెట్టుకుంటాను కళ్ళు పెట్టుకున్నాను ఇంటికి ఇద్దరు పెట్టినాయి అయిపోయింది కాదు తీసుకోరా నువ్వు మా దగ్గర నేను ఎవరు కట్టింది వాళ్ళు దొరకలేరు నువ్వు ఇటంకలు వస్తే నిన్ను ముక్కలు నరికేసి మళ్ళీ తాయి నువ్వు ఇటంకలు రాకి ఏమంటున్నా ఇటంకలు రాకు ఇది ఓరు రావద్దు ఇటంకలు దొరకు రావద్దు మొన్న అయిపోయింది ఇంకోసారి అన్నాం బయట దొరుకుతుంది